ట్రేడింగ్ సైకాలజీకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి హౌ టు హ్యాండిల్ ప్రాఫిట్స్ అండి. లాసెస్ గురించి ఆల్రెడీ మీరు రీల్ చూస్తుంటారు కదా. హౌ టు హ్యాండిల్ లాసెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, యాజ్ వెల్ యాజ్ హౌ టు హ్యాండిల్ ప్రాఫిట్స్, అంటే లాభాలు వచ్చినప్పుడు ట్రేడ్లో ఎలా ఉండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఎందుకంటే మనకేం జరుగుతుందంటే లాభం వచ్చినప్పుడు మంచి లాభం మన P&L మనం MTM చూస్తూ ఉంటే, P&L మీరు ట్రాక్ చేస్తూ ఉంటే కనుక, సో MTMలో మనకి స్వింగ్ కనిపిస్తూ ఉంటుంది, మంచి ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుంది. 5,000 లాభం వస్తుంది, వచ్చేద్దామా 10,000 వస్తుంది, ఇంకా చాలు. సో ఇలాగేంటంటే మీ సిస్టమ్ ఇంకా ఎగ్జిట్ ఇవ్వలేదు, బట్ కానీ మీరేంటంటే మళ్ళీ ఆ ప్రాఫిట్ కనుక లాస్ కింద అయిపోతేమో అని భయంతో ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు చాలా మంది. యాక్చువల్గా మీకు 4 అవుట్కమ్స్ ట్రేడ్లో నేను చెప్పడం జరిగింది కదా. బిగ్ ప్రాఫిట్స్ అనేవి సో ట్రెండింగ్ డేస్ వచ్చినప్పుడు మార్కెట్లో రావడం జరుగుతుంది అనమాట. అలాంటి ట్రెండింగ్ డేస్లో కనుక మనం రూల్స్కి స్టిక్ అయి ఉండి ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ది మొమెంటం మనం క్యాప్చర్ చేయగలిగితే 10 రోజుల యొక్క మైనర్ లాసెస్ని ఒక్క ట్రెండింగ్ డే కవర్ చేస్తుంది అనమాట అండి. అందువల్ల హౌ టు హ్యాండిల్ ప్రాఫిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. లాభాలు వస్తున్నప్పుడు మీ సిస్టమ్ ఎగ్జిట్ చెప్పనంత వరకు, మీ సిస్టమ్ ప్రకారం ఎగ్జిట్ రానంత వరకు హోల్డ్ ద ట్రేడ్లో ఉండండి, తొందరపడి బయటకు వచ్చేయకండి.